హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇవాళ అయితే తోటకూర కాడల కూర అన్నమాట. తోటకూర కాడల కూర ఎట్లుంది? బాగుంది కదా పేరు. అందుకే ఇవాళ మనం అదే వండబోతున్నాం అన్నమాట. చాలా రోజులు అయిపోయింది వంటలు కూడా చేసి మనము కాబట్టి చేద్దాము. ఇప్పుడైతే స్టార్ట్ పెట్టేద్దాం. ఫస్ట్ అయితే మనము స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలన్నమాట. ఆ ప్యాన్ కొంచెం హీట్ ఎక్కాలి. అంతలోపు దీనికి బెనిఫిట్స్ ఏందో చెప్దామంటే నాకు తెలియదు అదొకటి ఉంటుంది చూడండి. గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారు? గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారంటే నాకు తెలీదు. అలా ఇది కొంచెం హీట్ ఎక్కినాక దీంట్లో అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట మనము. ఇంకా కొంచెం ఆయిల్ నేను తక్కేసుకుంటున్నా, మీరు కావాలంటే యూ కెన్ యాడ్ ఇట్. తర్వాత కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అయితే దీనికి మనకి స్టార్ ఐటమ్ వచ్చేసి ఈ తోటకూర కాడలు అనమాట. వీటిని ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దాంతోపాటు మనము ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ఇప్పుడు కట్ చేసి ఎగ్జైట్మెంట్లో కొంచెం ఓవర్ చేస్తున్నాను కదా, సారీ. ఇప్పుడైతే కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసుకుందాం. రెండు మిక్స్డ్ ఉన్నాయండి. వేడెక్కలేదు, అట్లుంటుంది అనమాట మనతో. ఇప్పుడైతే కల్మాక్, పచ్చిమిరపకాయలు బాగా చిచ్చి అంటుంది. అండ్ కొన్ని శనగపప్పులు అనమాట. మనకి ఎక్కువ ఇష్టం కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నా. మీరు అంత ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. కొంచెం మెల్లగా ఇట్లా పచ్చిమిరపకాయ అట్లా వేగాలన్నమాట. అట్లా పైన చిట్లిచ్చుకోవాలి. తర్వాత అందులోకి ఈ ఉల్లిపాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకున్నాం మనము. నాకు ఈ ఉల్లిపాయలు వేయడం అంటే కూడా భయము. చిట్లాడుతుంటాయి అన్నమాట. కొంచెం తడి క్వాంటిటీ ఉంటుంది కదా, చిట్లాడే కానీ కొత్తిమీర కింద పడిపోతుంది. ఆ సౌండ్ భయం వేస్తుంటుంది. ఒకసారి అయితే కలిపేసి ఇంకా మనం పసుపు యాడ్ చేసుకోవాలి. అయ్యో, ఇంగ్రీడియంట్స్లో పసుపు చూపించడం మర్చిపోయాను అనమాట. నేను చిటికెడంతా పసుపు తీసుకొని ఒకసారి మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. పప్పులు ఎక్కువైపోయాయండి. అయినా కానీ ఏం కాదు, నేను పప్పులు ఎక్కువ ఉంటేనే తింటానమాట. అండ్ ఇప్పుడు కొంచెము ఒక 2 minutes పాటు వీటిని అయితే మగ్గనియాలన్నమాట. మూత పెట్టేద్దాము. కొంచెం సాల్ట్ వేసుకున్నా, కొంచెమే వేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ వేసుకోవాలి. ఇది వచ్చేసి వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. మనకి ఇష్టం ఉంటే ఇది ఇట్లా వేసుకోవచ్చు, లేదంటే మనకి ఉత్తి వెల్లుల్లి అయినా వేసేసుకోవచ్చు. ఇంకా కలిపేసుకోవడమే మనము. చిట్టపట్ట చినుకులు ఆడగా. అండ్ దీంట్లోనే మనం ఇప్పుడు కొంచెం మగ్గాయ, ఇంకొంచెం మగ్గాలి కాబట్టి లిడ్ క్లోజ్ ఎత్తుకున్నాము. కాలుతుంది మా మమ్మీ పెట్టి. ఇంకా ఇవి మగ్గిపోయినాయండి. ఇంకా మనం ఈ తోటకూర కాడలు వేసుకోవాలన్నమాట. ఆగయ్య స్టార్ ఐటమ్. తర్వాత వీటిని కూడా కొంచెం సేపు అయితే మగ్గనియాలన్నమాట. ఒకసారి కలిపేసి కొంచెం అంతా సాల్ట్ వేసేసి రుచికి సరిపోయేటంటే ఇందాక కొంచెం యాడ్ చేసాం, లైక్ మాడకుండా ఉండడానికి యాడ్ చేసాము. ఇప్పుడైతే ఇంకా కొంచెం అంతా సాల్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి కలిపి ఇంకా దాన్ని అయితే మగ్గనియాలన్నమాట మనం కాసేపు. తర్వాత అది మగ్గేలోపు మనం ఏం చేద్దామంటే ఈ శనగపప్పులు తినేద్దాం అన్నమాట. కొన్ని నాకు ఇష్టం చాలా ఇవైతే. అట్లా ఎప్పుడన్నా కిచెన్లోకి వస్తే అట్లా నోట్లు వేసుకొని అట్లా మళ్ళీ బయటికి వెళ్ళిపోతాను అనమాట.
ఇంకా ఇదైతే మగ్గిపోయిందనమాట. అది చూసారు కదా, కొంచెం ఆయిల్ తగ్గడం వల్ల దగ్గొస్తుంది బాగా. ఇంకా ఇదైతే మగ్గేసింది అనమాట మనకి. ఇందులోనే కొంచెం అంతా కొత్తిమీర జల్లుకొని మంచిగా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోండి. ఇంకొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తా. ఇంకా ఇది కూడా అయిపోయినాక మనకి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఒక 2 minutes అట్లా ఉంచుకుంటే ఉండాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇంకా స్టవ్ మనము ఆపేయాల్సిందే అనమాట. ఇట్లా మంచిగా మిక్స్ చేసేసుకొని ఒకసారి ఆఫ్ చేసేసుకున్నాము. ఇంకా ఆఫ్ అయితే చేసేసాను అనమాట. అయిపోయిందనమాట మన కర్రీ అయితే. దీనివల్ల లాభాలు వచ్చేసి, దీనివల్ల మనకి బెనిఫిట్స్ వచ్చేసి రిచ్ ఇన్ ఐరన్ అండ్ రిచ్ ఇన్ కాల్షియం, అండ్ ఇది బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా మంచిగా పనిచేస్తుంది అనమాట. మంచిగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.